నమస్తే, వెల్కమ్ టు జిన్యూస్ గ్లోబల్. నేను మీ గణేష్. ఈరోజు నస్తూరుపల్లి కాడికి వచ్చినాం. నస్తూరుపల్లి కాడ ముఖ్యమంత్రి గారు పర్యటిస్తూ ఉన్నారు. ఇక్కడ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ నెల 20 తారీఖు రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేడిగడ్డను సందర్శించి కాళేశ్వరం దైవ దర్శనం చేసుకొని అదేవిధంగా ఇక్కడ సభా ప్రాంగణాన్ని ఇక్కడ స్పీచ్ ఇవ్వడానికి సభా ప్రాంగణం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ సగం వర్క్స్ అయిపోయినట్టున్నాయి. అక్కడ చూస్తే వాళ్ళు ఎక్కడైతే ప్రొక్లైన్స్ అవి ఉన్నాయి కదా, ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఇతర మంత్రులు మాట్లాడడానికి డయాస్ మీద కూర్చోవడానికి అక్కడ పెద్ద సభా ప్రాంగణం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ చుట్టుపక్కల ఇవన్నీ బారిగేట్లు సాధారణ ప్రజలు కూర్చోవడానికి. ఈ సభకు ప్రభుత్వం చెప్పిన అంచెల ప్రకారం 2 లక్షల వరకు వస్తారు అని చెప్పుకొస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ వాల్గం చూస్తుంటే 2 నుంచి 3 లక్షల వరకు వచ్చేటట్టే కనబడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మంత్రి ప్రాంతానికి మొట్టమొదటిసారిగా రావడం, అదేవిధంగా ఆఫ్టర్ 2 సంవత్సరాల తర్వాత ఇక్కడికి ఈ సభా ప్రాంగణం ఏర్పాటు చేయడం నిజంగా చాలా శుభసూచకం అనుకోవాలి. ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. మంత్రి ప్రాంతానికి నిధులు మరి వస్తాయా, మంత్రి ప్రాంతానికి వరాల జల్లు కులుస్తుందా ఏంటంటే వేటెన్సీ చూస్తూనే ఉండండి. ప్రతి అప్డేట్ ఇస్తూనే ఉంటాం. మంత్రి ప్రాంతం ఈ ప్లేస్ నుండే 2వ విడత రైతు భరోసా నిధులు కూడా రిలీజ్ చేస్తాము అని చెప్పి మంత్రి గారు కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. గత 10 రోజుల నుండి జిల్లా స్థాయి పోలీస్ అధికారులు, మండల స్థాయి పోలీస్ అధికారులు, జిల్లా స్థాయి ఇతర అధికారులు, మండల స్థాయి ఇతర అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సఫాయి కార్మికులు, ఇక్కడ ఉండే లోకల్ పీపుల్ అందరూ కలిసి సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. భారీ లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అటు పక్కన ఎక్కువ వెహికల్స్ వస్తాయి కాబట్టి అటు పక్కన పార్కింగ్ చేసుకోవడానికి వాళ్ళు సాఫ్ చేస్తూ ఉన్నారు. అక్కడ రోడ్ రోలర్ కూడా అటు ఇటు తిరుగుతూ ఉన్నది. దాని పక్కన అక్కడ వెహికల్స్ పెట్టున్నాయి కదా, అది ముఖ్యమంత్రి గారు రావడానికి అది ఒక ర్యాంప్ ఏర్పాటు చేసేటట్టు కనబడుతూ ఉన్నది. అటు ముందుకు మీకు చూపెట్టినకి వెళ్ళాక ఎక్కువ మొత్తంలో పబ్లిక్ టాటా మ్యాజిక్లలో, ట్రాక్టర్లలో, స్కూటర్లలో, ఇతర వెహికల్స్ పట్టుకొని ఆటోలలో ఇతర వెహికల్స్ పట్టుకొని వస్తూ ఉంటారు కాబట్టి అటు ముందుకు అక్కడ పార్కింగ్ చేయడానికి అటు పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేసారు. ఇదే ప్రధాన సభ ప్రాంగణం. ఇది సగం ఆల్మోస్ట్ అయిపోయింది. రేపు ఈవినింగ్ లోపటి వరకు పూర్తిగా ఇక్కడ టెంట్లు పడతాయి, పూర్తిగా లైటింగ్ సెట్ యాక్టివేట్ అయిపోతాయి, అన్నీ పూర్తిగా సెట్ అయిపోతాయి. ఇంకా పూర్తి అప్డేట్ మీకు నేను రేపు మొత్తం పిన్ టు పిన్ ఇస్తా. ఏ సభా ప్రాంగణం ఎక్కడ ఉంది, ముఖ్యమంత్రి గారు ఏడ కూర్చుంటున్నారు, ముఖ్యమంత్రి గారు ఏడ స్పీచ్ ఇస్తున్నారు, సాధారణ ప్రజలకు ఎక్కడ అలౌ చేస్తున్నారు, ర్యాంప్ ఎలా ఉంటుంది, ఇక్కడ సభా ప్రాంగణం ఏ విధంగా ఉంటుంది, దీని మీద పూర్తి అప్డేట్ రేపిస్తా. జిన్యూస్ గ్లోబల్ చూస్తూనే ఉండండి, వాచ్ అండ్ సీ, షేర్ చేస్తూనే ఉండండి, లైక్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.